కడపలో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మహాసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. స్టేజి మీద సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే ప్రాణం ఉండదా, ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా, శిలప కొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా, న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా, పసుపు రాసుకుంటది ప్రతి గడప. అదే మారిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో, రోడ్లు కానీ, రైల్వే కానీ, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కానీ, అదే మారిగా పోర్ట్లు కానీ, ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ, ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర 2047కి తీసుకొచ్చాం. మీరు ఒకసారి చూస్తే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. మన సంకల్పం ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మన విధానం. అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి, జీరో పావర్టీ మన సిద్ధాంతం. 2047కి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దిశ నిర్దేశిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత P4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. దానికి కూడా ఈ కడప మహానాడులో చర్చ చేసి ముందుకు తీసుకుపోతాం. అందరూ ఆర్థిక అసమానతలు తగ్గించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మీరు చేయడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్లో పెట్టే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం, చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేట్టుగా చేసే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒక్కసారి చరిత్ర కూడా ఒక్కసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై
అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి. కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. 4 దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చేయం. వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వ్యాన్పిక్ సిటీ కానీ, హిందూకి ఇచ్చిన భూములు కానీ, లేపాక్షి భూములు కానీ, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం ఆక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాటం